హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఈరోజు వేరుశనగగుళ్ళు చట్నీ చూపిస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేరుశనగగుళ్ళు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలాగా. వాటికి ఇవి కావాలండి: ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు. వేరుశనగగుళ్ళు వేయించేసి పక్కన పెట్టుకుని కావాలంటే పొట్టు తీసుకోవచ్చు, లేదంటే అలాగా పొట్టుతోనన్నా చేసేసుకోవచ్చు అండి. ఇది ముందు ఇది ఆయిల్ పెట్టి వేయించుకోవాలండి. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి ఈ మూడు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చింతపండు వేసి ఈ పల్లీలు వేసుకుని మిక్సీ చేసుకోండి. ఉప్పు వేసుకుని కావాలంటే స్వీట్ కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా రుబ్బుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి చట్నీ. ఇప్పుడు ఇది ఆయిల్ పెట్టి ఫ్రై చేస్తాను. ఇవ్వండి, వేయించి పెట్టాను కదా వేరుశనగగుళ్ళు. ఇవ్వండి, తాలింపు ఎండుమిరపకాయలు, నూనె ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇది కొంచెం ఆయిల్ పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందు ఇది రుబ్బుకోవాలండి. పల్లీల చట్నీకి ముందు ఎండుమిర్చి, దీంట్లో కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలండి. ముందు దీనికి సరిపడిన చింతపండు అండి. ఇది చింతపండు వేసి ముందు ఇది మిక్సీ చేసుకోవాలండి. ఇది మిక్సీ అయిన తర్వాత అప్పుడు వేరుశనగగుళ్ళు వేసుకొని చేసుకోవాలండి. కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు, పొట్టుతో ఉంచుకొని చేసుకున్నా బాగానే ఉంటుందండి. కొంచెం ఇందులో ఉప్పు వేసుకుని రుబ్బేసుకోవాలండి. చాలా ఈజీ అండి. వేరుశనగగుళ్ళు కూడా హెల్త్కి మంచిది కదా, అందరూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి వేరుశనగగుళ్ళు చట్నీ అంటే. ఇడ్లీలోకి చాలా ఇష్టంగా తింటారండి. వేడివేడి ఇడ్లీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ కూడా నిల్వ ఉంటుందండి. ఇది కొంచెం గట్టిగా రుబ్బేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 రోజులు అలా ఉంటుందండి. ఇదిగోండి, ముందు ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసిన పేస్ట్ వేస్తానండి. చింతపండు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేశాను. ముందు ఇది రుబ్బుకోవాలండి. తర్వాత అప్పుడు వేరుశనగగుళ్ళు వేసుకుంటే చట్నీ బాగుంటుందండి. నేనైతే ఇలాగ పొట్టు తీయనండి, పొట్టు తీయకుండానే చట్నీ చేస్తాను. బాగుంటుందండి. ఇలాగ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏంటి వారు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా బాబుకి కూడా చాలా ఇష్టం చట్నీ. ఇదిగోండి, చట్నీ రుబ్బేసాను, పైన పోపేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతో టేస్ట్గా ఉండే వేరుశనగగుళ్ళు చట్నీ, పల్లీ చట్నీ అండి. ఇది ఇలా చేసుకుని వేడివేడి ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. కొంచెం పలచగా చేసుకుని వేసుకున్నా బాగుంటుందండి. ఇలాగా ఇది నిల్వ ఉంటుంది కూడా. కొంచెం గట్టిగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కావాల్సినప్పుడు కొంచెం తీసుకుని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇడ్లీలోకి, దోశలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా తింటారు. వేరుశనగగుళ్ళు కూడా హెల్త్కి మంచిది కదండి. అప్పటికప్పుడు చట్నీ చేసుకోవాలన్నా కంగారుగా ఉంటుంది కదా. ఇలా కొంచెం చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం కలుపుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ అండి. ఇది నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.